ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవదేవుని మహాకృప చొప్పున ఆఫ్టర్ గ్యాప్ ఆఫ్ 2 months 2 నెలల తర్వాత పరిశుద్ధ బైబిల్ స్టడీ జరిగించటకు దేవుడు తెలిసిన ద్వారమును బట్టి ప్రణాళిక చెల్లిస్తున్నాను. ఏప్రిల్ మాసములో సమ్మర్ సీజన్ అనుసరించి మరి మే మాసంలో ఆయా ప్రాంతంలో సువార్తా పరిచర్య జరిగించట కొరకే జరిగించిన కార్యములను బట్టి ప్రభువునకు మహిమ చెల్లిస్తూ ఈ జూలై మాసంలో 12వ తారీఖు పునరుద్ధాన దినమున ప్రభు మనల్ని దీవించిన ఈ దినము కొరకే ప్రార్థించిన మీ అందరికీ ప్రభునామములో వందనాలు తెలియజేస్తూ కొరింథీ పత్రికను మనము 14 అధ్యాయాలు ధ్యానించి ఈ దినమున చివరి 2 అధ్యాయాలు 15, 16 అధ్యాయాలకు మొదటి కొరింథీ పత్రిక పఠనము పూర్తి అవుతుందని తెలియచేయడానికి నేను ఇష్టపడుతున్నాను. అత్యంత కృపా కటాక్షములు కలిగిన పరమ తండ్రి, ఈ బంగారు పాదం చెంతకు కొరింథీ పత్రికను ధ్యానించడం కొరకే వచ్చి ఉన్నాం. ఆ పత్రికలోని విశిష్టమైనటువంటి లేఖనములను, మర్మయుక్తమైన మాటలను మీరు మాకు వివరించి మరలా బోధించడం కావలసిన దివ్యమైన జ్ఞానమును, శక్తిని, బలమును మాకు అనుగ్రహించండి. మీ కార్యములు మా ఎడల జరిగించండి. ఏ పాత్రనైతే మీరు లేవనెత్తనై ఉన్నారో, ఎవరినైతే వాడుకోబోతున్నారో వారి కొరకే ప్రార్థిస్తున్నాం. మేమందరము మీ బిడ్డలమని, మీ కార్యార్థమై వచ్చి ఉన్నామని మీ బంగారు పాదం చెంత మాతో సూటిగా నేరుగా మాట్లాడి మమ్మల్ని సరిచేసి దీవించమని, మా కుటుంబాలను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో అతిథ్యంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నిజానికి సువార్తలలో 4 సువార్తలు ఎంత ముఖ్యమో, మత్తయి, మార్కు, లూక్ అండ్ జాన్, పత్రికలలో నాకు తెలిసి 4 పత్రికలు అతి శ్రేష్టమైనవని అనేక మార్లు చెప్పారు. అందులో ఒకటి రోమా పత్రిక, రెండవది మొదటి కొరింథీ పత్రిక, మూడవది బుక్ ఆఫ్ హీబ్రూస్, నాలుగవది 2 తెస్సలోనికల పత్రికలను కలిపి చదివినట్లయితే వీటిలోని దేవుని యొక్క ప్రణాళిక మనకు అర్థమవుతుంది. అలా అని తక్కువ పత్రికలు సంగతి ఏమిటని మీరు అడగవచ్చు. ప్రతి పత్రిక విశిష్టమైనది, కానీ దేవుని యొక్క ప్రణాళిక, దేవుడు నేరుగా మనతో మాట్లాడినటువంటి మాటలు, ప్రవచనాత్మకమై మనతో పరిశుద్ధాత్ముడే లిఖింపజేసిన మాటలను మనం ధ్యానించబోతున్నాం ఈ పత్రికల ద్వారా. ఇవి నిజానికి చాలా క్లిష్టమైనవి, శ్రేష్టమైనవి, అర్థము చేసుకోవడానికి ఒకంత కష్టమైనవి కూడా. ఎంతో కృషితో, ఎంతో ప్రార్థనతో, దృఢ సంకల్పముతో చదివినట్లయితే అర్థమయ్యే పత్రికలు ఇవి. ఆషామాషిగా చదివేటివి కాదు, అంత ఈజీగా డైజెస్ట్ అయ్యే పత్రికలు కూడా కాదు. ఒకంత డెప్త్లో ఉండే పుస్తకాలు. మరి మీరు ఎంత కృషి చేస్తారో, ఎలా చదువుతారో, మీ యొక్క జిజ్ఞాస మీద ఆధారపడి ఉంటుంది. ఈ కొరింథీ అనే పట్టణము కొంచెం జ్ఞాపకం చేసి ముందుకెళ్తాను. దాదాపు మీరు మర్చిపోయి ఉండవచ్చు. ఈ కొరింథీ అనే పట్టణము 2 సముద్రాల మధ్యలో ఉన్నటువంటి పట్టణం. కైంకర అని,
లఖియం అనే సముద్రాల మధ్యలో ఉంటుంది. ఓడ రేవులు ఉన్నటువంటి పట్టణం యొద్ద మంచి వ్యాపార లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. ఈ కొరింథీ పట్టణంలో దాదాపు 4 lakhs ఆఫ్ పీపుల్ జీవిస్తూ ఉన్నటువంటి జన సాంద్రత కలిగినటువంటి పట్టణం. 4 లక్షల మంది. అన్య దేవతలతో నిండిపోయినటువంటి పట్టణం అని కూడా చెప్పవచ్చు. ఏతని అనే ఒక దేవత కొండపై ఉన్నదని, ఆ దేవతను పూజిస్తే తప్ప మోక్షము దొరకదని నమ్మే కొరింథీయులు ఎక్కువగా నమ్మే జనాంగము కలిగినటువంటి పట్టణము ఇది. ఏథెన్స్కి దాదాపు 48 కిలోమీటర్ల దూరంలో ఉంటున్నటువంటి పట్టణం. ఏథెన్స్ అంటే మీకు బాగా తెలుసు, గ్రీకునకు రాజధానిగా ఉండేది. అనగా గ్రీకు దేశములో ఒక ముఖ్య పట్టణము కొరింథీ అని చెప్పవచ్చు. వీటన్నిటినీ మీరు డైజెస్ట్ చేసుకోవాలంటే ఒకసారి మ్యాప్లను, బైబిల్లో ఉన్నటువంటి పటాలను ధ్యానించాల్సిందే. నేను మరలా చెప్తున్నాను, ఇవి బైబిల్ స్టడీ, సువార్త కాదు. ఆదివారం ఉదయం పూట మనం వినేది సువార్తలు. బైబిల్ స్టడీలో లోతైన విషయాలని మనం తెలుసుకోబోతుంటాం. చూడండి, జనసాంద్రత, ఏ పట్టణం ఎంత దూరంలో ఉంది, దీని దగ్గరికి సువార్తను తండ్రి ఎందుకు పంపించాడు, ఎక్కడ యెరూషలేము, ఎక్కడ కొరింథీ, మ్యాప్ మీద వేసి చూపిస్తాను, కానీ మీరు ఒకసారి చూసుకోండి మ్యాప్ని. నేను అలా ఎక్కి దిగడం కొంచెం కష్టమని చెప్పట్లేదు. దాదాపు 1300 కిలోమీటర్స్ డిస్టెన్స్. నోట్ చేయండి, ఇది 1300 కిలోమీటర్ల దూరం యెరూషలేము నుండి కొరింథీ. అంటే ఒక దైవజనుడు పౌలు గారు 1300 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలన్నా ఆలోచించండి. పక్కనున్న ప్రదేశాలకు మనం వెళ్ళలేని స్థితిలో ఉన్నాం. 1300 కిలోమీటర్స్ ఫ్రమ్ జెరూసలేం టు కొరింథీ. కొన్ని వినేవారు ఉన్నారా? లేరు. అన్య దేవులతో నిండిపోయినటువంటి పట్టణం. ఎవరి గొడవ వారిది. తండ్రి నడిపింపులో వెళ్ళాడు. వెళ్ళి అక్కడ సంఘాన్ని స్థాపించాడు. ఆయన అక్కడ సంఘాన్ని స్థాపించడానికి సహకరించినటువంటి ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం పేరే అకుల ప్రిస్కిల్లాలు. వారిద్దరు భార్యాభర్తలు. సహజంగా భర్త మారితే భార్య మారదు, భార్య మారితే భర్త మారదు. కానీ వారిద్దరూ మారి దేవుని సేవ చేస్తున్నటువంటి ఒక గొప్ప దైవజనుడు. పౌలు గారికి ఉన్నటువంటి నడిపింపు, ఆ యవనస్తుడికి ఉన్నటువంటి సమర్పణ జీవితమును వారు ఎక్కువగా ఇష్టపడ్డారు. పౌలు గారిని చూసి సంతోషించారు, చేయూతనిచ్చారు. పౌలు గారు సెకండ్ జర్నీలో కొరింథీ పట్టణానికి వస్తాడు. మీకు గుర్తుందో లేదో మళ్ళీ గుర్తు చేస్తున్నాను. సెకండ్ జర్నీ క్రీస్తు శకము 50లో ఆయన జరిగిస్తూ ఉన్నాడు. 50 AD అంటారు. కొరింథీకి వచ్చినప్పుడు అక్కడ అకుల ప్రిస్కిల్లాలు కనపడినప్పుడు వారితో పాటు ఈయన వారి ఇంట ఉండి బేరాలు కుట్టుకొని పని చేసుకుంటూ కొరింథీ సంఘములో పరిచర్య చేయాలని ఆత్మ పూర్ణుడై ఆత్మ ఆవేశం కలిగిన వాడే ప్రార్థించి మరియు మొదలుపెట్టాడు. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయంలో కనబడుతుంది ఆయన చేసిన ప్రార్థన.
అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 9వ వచనం చదివినప్పుడు, రాత్రివేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు, ఈ పట్టణములో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పాను. చూడండి, విగ్రహములతో నిండినటువంటి పట్టణములో తిరుగుబాటు ఉంటుందని దేవుడే మాట్లాడుతున్నాడు. నీకు నేను తోడుంటాను మిస్టర్ పాల్, నువ్వు ధైర్యంగా మాట్లాడు, ధైర్యంగా సువార్తను పఠించు, నీ మాటలు వినుట కొరకు నా జనాంగము కూడా ఉన్నారు అని ముందుగానే ఒక ప్రవచనం వస్తుంది. దాదాపు 18 నెలలు ఉంటాడు అక్కడ, 1.5 years. పట్టణము కాని పట్టణము, దేశము కాని దేశము, ఊరు కాని ఊరిలో 18 నెలలు ఉండి తాను పనిచేస్తూ సంఘాన్ని కట్టినటువంటి గొప్ప దైవజనుడు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాననగా సీరియస్గా ఆలోచించండి. మనము చేస్తున్నాం పరిచర్య, మనము బోధిస్తున్నాం సువార్తలు. డిఫరెన్స్ని కనుక్కోమని చెప్తున్నాను. ట్రేస్ అవుట్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ their job of gospel preaching and our job of gospel preaching. ఎందరి కష్టాన్ని అయినా ఓర్చారు, వారి జీవితాన్ని రంగరించారు. అంత కష్టపడి కట్టాడు ఆ సంఘాన్ని సెకండ్ జర్నీలో. అందుకే మీరు బైబిల్ చదివే మీరు కష్టపడి చదవండి, కష్టపడి చదవండి. ఒక బైబిల్ టీచర్గా, ఒక బైబిల్ ప్రీచర్గా, ఒక మంచి బోధకుడుగా దేవుని కార్యాలు జరిగించాలంటే అంత ఆషామాషి కాదు. అందుకే అంటాను, ప్రతి చర్చిలో బైబిల్ స్టడీస్ ఉండాలి. ప్రతి చర్చిలో ఉండాలంటే ఉండాలి. ఆదివారం నాడు ఉదయకాలమున మనకి సువార్తలు పోటిస్తూ ఉంటారు దైవజనులు. వారు పఠిస్తూ కొన్ని రెఫరెన్స్లు చెప్తూ ఉంటారు. 66 పుస్తకాల్లో హబక్కూక్ అంటారు, మీకా అంటారు, జఫన్యా అంటారు, హగ్గై అంటారు, పరమగీతాలు అంటారు. అవేమిటో మనకి తెలియదు, సంఘంలో చాలా వరకు తెలియదు. ఆ పుస్తకాలు ఎక్కడున్నాయో కూడా ఇండెక్స్ చూసినా తీయలేదు. ఇప్పుడు ఆ దైవజనుడికే ఒక క్వశ్చన్ మార్కు, నేను రెఫరెన్స్లు ఇవ్వాలన్నా అక్కర్లేదా అని. ఎందుకనగా సంఘానికి తెలియదు, ధర్మశాస్త్రము తెలియదు, చిన్న పుస్తకాలు తెలియదు, పత్రికలు తెలియదు. యోధా పత్రిక తీయమంటే పాత నిబంధన వెతికే వాళ్ళని నేను చూశాను. అందుకే బైబిల్ స్టడీ కావాలి. వై బైబిల్ స్టడీ ఇస్ రిక్వైర్డ్, యు నో. అసలు ఏమో మనకే తెలియదు. వచ్చి కూర్చున్నామా, విన్నామా, వెళ్ళిపోయామా. అందుకే బోధలు మనకు తగ్గట్టుగానే చెప్పవలసి వస్తుంది. వారు కూడా, నేను చాలాసార్లు చూసి అనుకున్నాను, తప్పు వాళ్ళది కాదు. సంఘం బలహీనంగా ఉంటుంది. మీరే చెప్పండి, ప్రతి చర్చిలో బైబిల్ స్టడీ ఉండాలి, విధిగా ఉండాలి. వాక్యమును బోధించే దైవజనుడు గట్టిగా చెప్పినప్పుడు ఆ మాట మనతో మాట్లాడుతున్నది ఫలానా పుస్తకం ద్వారా అని తెలవాలంటే పుస్తకమే మనకి తెలియదు కదా. ఇప్పుడు మీరే చెప్పండి, దైవజనుడు ఏ రేంజ్లో ఎక్కడికి వెళ్ళి చెప్పాల్సి ఉంటుందో. అలా దృష్టిలో పెట్టుకునే సంఘాలలో బైబిల్ స్టడీ స్టార్ట్ చేశారు. అయితే విచారకరం ఏమిటనగా అవి అంత ఫలభరితంగా జరగటం లేదని చెప్పడంలో నేను సిగ్గుపడను. నోబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్. ఆదివారం ఆరాధనకి రావడం కష్టంగా ఉంటే మళ్ళీ బైబిల్ స్టడీస్ అనే రోజులు వచ్చాయి. ఎప్పుడు ఎదుగుతాం?
మనకున్న బైబిల్లో ఉన్న పుస్తకాలే మనకు తెలియకపోతే మనతో తండ్రి ఎలా మాట్లాడతాడు? ఇట్స్ యువర్ ప్రైమ్ డ్యూటీ. ప్రతి ఒక్కరికి నేను మొన్న మధ్యనే ఒక ఓపెన్ మీటింగ్లో చెప్పింది ఏమిటనగా, మానవునిగా జన్మించిన నీవు జీవిస్తూ ఏమి సాధిద్దామని వచ్చావు? ఏమి సాధించి వెళ్ళిపోవాలనుకుంటున్నావు? ఆలోచించండి ఒక్క నిమిషం. జంతువులకి పక్షులకి మనకి తేడా ఉండాలి కదా. వాట్ ఈజ్ యువర్ డ్యూటీ? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యువర్ లైఫ్? ఇంత మంచి జ్ఞానము, తెలివి, ఆరోగ్యము, ఆయుష్నిచ్చిన తండ్రి ఎందుకు సృష్టించాడు? ఎన్నో మార్లు నేను చెప్పాను. అందులో కొందరు సార్థకత చేశారు. అందులో ముఖ్యుడు పౌలు గారు. ఆది అపోస్తలులు, అతను అనుసరించినటువంటి యవన బిడ్డలు చాలా మంది మనకి తెలుసు. అపోస్తల కార్యములు అద్భుతంగా ధ్యానించాం. నేను మళ్ళా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నది ఒకటి. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఇంట్రెస్ట్, మేక్ ఇట్ కన్వీనియంట్. అవకాశాలు అరుదుగా వస్తూ ఉంటాయి, సద్వినియోగపరుచుకోవాలి. పౌలు గారు ఇంత తాపత్రయపడుతున్నది ఏమిటో మీకు ఎప్పుడైనా అర్థమైందో లేదో నాకు తెలియదు. సువార్తలు అయిపోయాయి, ప్రభు వచ్చాడు, సువార్తలు ప్రకటించాడు, పరలోక ప్రణాళికను వివరించాడు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆది అపోస్తలులు ఇంక్లూడింగ్ పాల్ అండ్ అదర్ డిసైపుల్స్ చెప్పింది ఏమిటంటే, అసలు యేసయ్యను గురించిన వివరణ ఇచ్చారు. 2000 years ఇప్పటికీ మనకి యేసయ్యను గురించి తెలియదు. యేసయ్యను గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ప్రతి పత్రిక మీరు జాగ్రత్తగా చదివితే, ప్రతి పత్రికలో కూడా నేను చెప్పాను, హూ ఈజ్ జీసస్, హూ ఈజ్ గాడ్ ఆఫ్ ఆల్ మైటీ, వాట్ ఈజ్ హిజ్ నేమ్, యెహోవా అనగా ఎవరు, యేసయ్య అనగా ఎవరు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు పౌలు గారు. చాలా లోతులో ఉన్నాయి. మనం ఇప్పటికీ డిబేట్లు పెట్టుకుంటున్నాం, ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నాం, ఇప్పటికీ స్టిల్ వీఆర్ హ్యావింగ్ డౌట్స్. 2000 సంవత్సరాల నుంచి 27 పుస్తకాలు ఘోషించిన సబ్జెక్టే మనకు అర్థం కావటం లేదు. ఈవెన్ కొరింథీ పత్రికలో కూడా ఆయన వక్కాణించింది యేసయ్య ఎవరో చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఎంతవరకు అర్థమైందో 14 అధ్యాయాలు నాకు తెలియదు. సేమ్ థింగ్ ప్రొక్లైమ్ చేశాడు ఇన్ ద బుక్ ఆఫ్ హీబ్రూస్ ఆల్సో. ఓ హెబ్రీయులారా, యేసయ్యను గురించి చెప్తాను వినండి అని ఆయన 13 అధ్యాయాల్లో రాశాడు. అర్థం కాల. యేసయ్య యొక్క ఔన్నత్యమును తెస్సలోనిక పత్రికల ద్వారా వివరించాడు. అర్థం కాల. రోమా పత్రికలో ఇంకా కష్టపడ్డాడు. ఇట్స్ నథింగ్ బట్ ద హెవెన్లీ కింగ్డమ్ అని అన్నారు వేదాంత విద్యను రీసెర్చ్ చేసిన స్కాలర్స్. రోమా పత్రిక అంటే ఒక పరలోకముల గురించి వివరించినటువంటి మార్గము అన్నారు. మనం కంప్లీట్ చేశాం. ఎంతవరకు అర్థమైందో, ఎందరికి అర్థమైందో నాకు తెలియదు. అద్భుతమైనటువంటి మార్గములను మిమ్ములను మీ చేత వివరించాలని తండ్రి కోరుకుంటున్నాడు. మంచి అవకాశాలు, మంచి జీవితము, ఒక చిన్న సబ్మిషన్ వాడుకోవడానికి తండ్రి సిద్ధంగా ఉన్నాడు. హిజ్ పవర్ ఈజ్ రెడీ విత్ అస్. హిజ్ ఎయిమింగ్ అస్. ఆయన మన వైపు దీనంగా చూస్తున్నాడు యేసయ్య. ఒక్కళ్ళన్నా లేస్తారా అని. మన వెంట శక్తి ఉంటుంది. మన వెంట ఎప్పుడు యేసయ్య యొక్క కృప, మహిమ ఉంటుంది. మార్కు సువార్త 16వ అధ్యాయం 19-20 వచనాల్లో ఉంటుంది. శిష్యుల వెంట ఆయన కృప, మహిమ, శక్తి వెంబడించింది కనుకనే పరిచర్య భారము సులువుగా జరిగించగలిగింది. నేను ఎలా వివరించాలి, మళ్ళీ ఎలా చెప్పాలనేది
ప్రయత్నం చేస్తున్నాను. మొదటి అధ్యాయంలో చూడండి. మొదటి అధ్యాయంలోనే ఎంత కష్టపడుతున్నాడు. కొరింథీ ఫస్ట్ చాప్టర్ ఎదురుగా పెట్టుకుంటే మీకు కనపడుద్ది. 18-19 వచనాల్లో చూడండి. 18 చదువుతా చూడండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అన్నాడు. అనగా స్టిల్ దే ఆర్ థింకింగ్ అబౌట్ ది క్రాస్. ఇంకా వెర్రితనం అనుకుంటున్నారు. అప్పుడు కాదు, ఇప్పుడు కూడా. సిలువను కూర్చిన వార్త అది వెర్రితనం అనుకుంటున్నారు. జాగ్రత్తగా వినండి, మీకు అర్థమవుతుంది. కానీ నమ్మిన వారికి, విశ్వసించిన వారికి అది శక్తి, ద పవర్. దట్ ఇస్ పవర్. దీన్ని పక్కకు జరిపి మనం ఏం చేసాం? సంఘాలు పెట్టుకున్నాం. 5,000 సంఘాలు, ఫ్రంట్ లైన్ చర్చెస్, మోడర్న్ చర్చెస్, రకరకాల చర్చెస్, డిస్ప్యూటెడ్ చర్చెస్, వారితో పడక వీరు, వీరితో పడక వారు, విడిపై పెట్టిన చర్చెస్. దాని గురించి అన్నాడు. మీరు ఎందుకు ఇన్ని సంఘాలు పెట్టుకున్నారు? చూడండి, మొదట్లోనే అన్నాడు, ఫస్ట్ చాప్టర్లోనే. మళ్ళీ నేను డీటెయిల్గా చెప్పను, చెప్పి ముందుకు వచ్చాను కనుక. ఇక పిచ్చి పట్టిందా? సిలువలో రక్తము కార్చింది మన కొరకు కదా, పాపుల కొరకు కదా, మన కొరకే కదా. మరి ఎన్ని సంఘాలు పెట్టి మా చర్చే, మా సంఘమే, మేమే అనుకుంటే ఎందుకు కూర్చున్నారు అని మొదలు పెట్టాడు కదా మొదటి అధ్యాయంలోనే 12 వచనంలో. ఆ తర్వాత మరికొందరు మనలో ఇప్పటికీ ఉన్నారు, అప్పుడు ఉన్నారు. ఏంటంటే, మాకు సూచన క్రియలు కావాలి, మాకు జ్ఞానము కావాలి, మాకు విజ్డమ్ కావాలి, మాకు నాలెడ్జ్ కావాలి. పిచ్చోళ్ళారా, ఎర్రోళ్ళారా? ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయనే జ్ఞానమునకు మూలము, ఆయనే నీ చేతనే సూచనలు జరిగిస్తాడు కదా. ఇది కూడా తెలియదా? ఇంత చిన్న విషయాన్ని కూడా మీరు తెలుసుకోలేకపోతున్నారా? ఇఫ్ యు యాక్సెప్ట్ హిమ్, నీకు జ్ఞానం ఉంటుంది, నీకు వివేకం ఉంటుంది, నీ చేతనే సూచన చేయిస్తాడు. యోహాను సువార్త 14:12 ప్రకారంగా నీవే ఒక సూచనవై ఉన్నావు. నేను ఐరి గ్రామంలో ఈ మాట ప్రసంగాన్ని చేశాను. ఎంతమంది విన్నారో నాకు తెలియదు. విన్నవారు విన్నారేమో, వినని వాళ్ళు చాలా మంది ఉండుంటారు. వినే టైం ఎక్కడుంది లేండి మనకి. మీరే సూచనలు అన్నాడు కదా యెషయా గ్రంథం 8:18 మీరే నా సూచనలు, మీ చేతనే ఆశ్చర్యకార్యములు జరిగిస్తాను, మీరు నా కుమారులు, నా కుమార్తెలు అన్నాడు కదా. కానీ మనం ఏం చేస్తున్నాం? సూచనలు వేరుగున్నాయేమో, సూచనలు ఎక్కడి నుంచో వస్తాయేమో, జ్ఞానం ఇంకెలా వస్తుందో అని వెతుకుంటున్న వారులారా, 1వ అధ్యాయంలో చెప్పింది ఏమిటంటే, జస్ట్ యాక్సెప్ట్ హిమ్ యాజ్ ఎ గాడ్ అండ్ సేవియర్. హీ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్. నువ్వే సూచన, నువ్వే ఆశ్చర్యకార్యాలు జరిగిస్తావు అని 1వ అధ్యాయంలో చెప్పాడు. ఎప్పుడైతే నిన్ను నీవు సమర్పించుకుంటావో 2వ అధ్యాయంలో అంటాడు, నా ఆత్మను మీలో ఉంచి, నా ఆత్మను మీ కొరకే ఏర్పాటు చేసి మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించడే కాక పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ప్రతి మాట మీకు వివరిస్తాడు అని 2వ అధ్యాయంలో చెప్పాడు. ఎంత అద్భుతమైన మాటలండి. ఇఫ్ యూ సబ్మిట్ యువర్ సెల్ఫ్. ఇప్పటికీ మనలో మారు మనసు లేని వాళ్ళు ఉన్నారు. మామూలు సంగతి కాదు, నేనేది బోధించే వాళ్ళలోనే లేరు. బాధపడచ్చు. ఇక 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి, ఆ ఆత్మ మీ హృదయములో ఉండి, ఎటువంటి మాట్లాడండి,
ఆ త్రిత్వములో ఉన్న మనం ఉన్నటువంటి మూడవ వ్యక్తిగా, దైవ సంభూతుడిగా మనలోనే ఉండి మనను సర్వసత్యములోనికి నడిపిస్తాడని చెప్పాడు. ఎటువంటి మాటలండి? ఎందుకు మనం బోధించలేకపోతున్నాం? ఎందుకు మన కుటుంబాల్లో మనము ఫ్లరిష్ కాలేకపోతున్నాం? బికాజ్ యు ఆర్ నాట్ సబ్మిటెడ్ యువర్ సోల్ టు ది లార్డ్. ఇక 4వ అధ్యాయంలోనికి వచ్చేసరికి, ఎవరైతే నాకు సమర్పించుకుంటారో, ఎవరైతే ముందుకు వస్తారో వారిని నేను ఏర్పరచుకొని వారి నోట నేను మర్మములనే వెల్లడింపజేస్తానన్నాడు. చూడండి 4వ అధ్యాయం 2వ వచనంలో, గృహ నిర్వాహకులలో ప్రతి వాడు నమ్మకమైన వాడుగా ఉండవలెను. మనం ఏర్పరచుకున్నాక నమ్మకత్వం కావాలి. 1వ వచనంలో అంటాడు, దేవుని మర్మములను గృహ నిర్వాహకులకు తండ్రి తెలియచేస్తాడు. ఎంత బ్యూటిఫుల్ వర్స్ అండి ఇది. దేవుని మర్మాలు ఎవరికి తెలియజేస్తాడట? ఎవరైతే సబ్మిట్ చేసుకున్నారో. ఇక్కడ నేను వీకు, నాకు పనికి రాదు, నాకు చదువు రాదు, వదిలేయండి. అన్ని ఎంతకాలం అంటే అవన్నీ అసలు సబ్మిషన్ లేని బ్రతుకులవి. ఇఫ్ యూ సబ్మిట్ యువర్ సోల్, నీవు నిజంగా మారు మనసు పొందితే నీలో నా ఆత్మ నుండి, ఆత్మచేత నిన్ను సరి చేసుకొని ఆత్మే నీతో మాట్లాడుతూ అద్భుతమైన పరలోకపు మర్మములను తెలియచేస్తానని చెప్తున్నాడు. అర్థం కావట్లా మనకి. సబ్మిషన్ లోపమే అంటాను నేను. ఎంతకాలమైనా అక్కడనే ఉంటామంటే అంతే ఉంటాం. 2000 years, 55లో రాశాడు ఈ పత్రికను. ఇప్పటికి మన డౌట్, ఆత్మ నిజంగా ఉంటాడా? నువ్వు మారు చూడు, నీలో ఉండకపోతే అప్పుడు అడగండి. ఆత్మ ఆవేశము చేతని ఆత్మపూర్ణులై ఆత్మశక్తితో 27 పుస్తకాలని చందమామ కథలు అనుకుంటున్నావా? ఇక 5వ అధ్యాయంలోనికి సరికి వినూత్నమైన విషయాలు చెప్తున్నాడు. అంతగా మారిన మీరు, అంతగా సబ్మిషన్లోనికి వచ్చిన మీరు, మీ మనసులను, మీ చూపులను స్త్రీల వైపుకు తిప్పకండి, అడల్టరేషన్ వైపుకు తిప్పకండి. ఇది సాతానుడు పెట్టే ట్రిక్కీ ట్రాప్స్. స్త్రీలనే కావచ్చు, పురుషులనే కావచ్చు. ఎందుకనగా దేవుడు ఇచ్చినటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఇవి ఖచ్చితంగా ఎంత నువ్వు నిగ్రహించుకున్నా నీలో ఆ బర్త్ క్వాలిటీ ఉంది కనుక దానిని పరిశుద్ధాత్మచే నీవు నడిపించబడాలి అని చెప్పడానికి ప్రయత్నం చేశాడు 5వ అధ్యాయం అంతా. తండ్రి ఒప్పుకోనిది ఎప్పుడు చెప్తుంటాను, ఇప్పటికీ చెప్తున్నాను. 2 విగ్రహారాధన, ఇంకొకటి వ్యభిచారం. విగ్రహారాధన వదిలేశారు కానీ వ్యభిచారం వదలట్లా. ఎందుకంటే అంత బలహీనుడు. ఆ బలహీనతను అధిగమించాలంటే ఆత్మతండ్రే కావాలి. తండ్రి అసలు ఒప్పుకోడండి విగ్రహారాధనని. నాకు తెలిసి లేవికాండం 26వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, చదవండి. ఆయన ఒక ఆజ్ఞగానే పెట్టాడు. ఐ వోంట్ యాక్సెప్ట్ అన్నాడు. 26:1 అనుకుంటా, చూడండి. లేవి చదవండి. మీరు విగ్రహములను చేసుకొనకూడదు, చెక్కిన ప్రతిమను గాని బొమ్మను గాని నిలవబెట్టకూడదు. మీరు సాగిలపడుటకు ఏదో ఒక రూపమును చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలపకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను. ఇది క్లియర్ కట్ వార్నింగ్. అసలు నేను ఒప్పుకోను అంటున్నాడు. ఇక 2వది వ్యభిచారము. ఈ రోజులో మనకి ఎలా అయిపోయింది, వ్యభిచారం అనే మాట ఏ దైవజనుడు చెప్పినా ఒప్పుకొని స్థితిలోకి వచ్చాం మనం. ఆ ప్రసంగాలు వద్దనే రోజులు వచ్చాయి. అదొక విచారకరం.
నీకున్న బలహీనతలను మానుకోండు నాయనా అని బైబిలే చెప్తుంది. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాల్లో ఉంది కదా. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ఉంది కదా. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనంలో ఉంది కదా. ఐ వాంట్ యాక్సెప్ట్ అడల్టరేషన్, వ్యభిచారాన్ని ఒప్పుకోనని చెప్తున్నాడు కదా. ఇది అనటానికి వీల్లేదు. ఎంత విచారకరము. ఒక చోట అంటాడు, లేవికాండం 20వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, ఆ వ్యభిచరించిన ఆ పురుషుని, ఆ వ్యభిచరించిన స్త్రీని నిలబెట్టి రాడు కొట్టి చంపిపారేయండి అన్నాడు. చదువుతారు ఒకసారి. పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికిని, ఆ వ్యభిచారినికి మరణశిక్ష విధింపవలెను. చాలండి, ఇవి మనం డిస్కస్ చేయడానికి వీల్లేదు. ముఖ్యమైనవే రెండు. చించేయమంటున్నాడు, పోషించమంటల్లా. దానికే ఒక చాప్టర్ని 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయాన్ని కూడా కేటాయించాడు తండ్రి. అంతగా ఆగలేకపోతే పెళ్లి చేసుకోండి. పురుష ధర్మములను, స్త్రీ ధర్మములను నిర్వర్తించండి. 3 చాప్టర్స్. అంతేగాని అదొక ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజులలో. మరీ ఇప్పుడైతే నేను చెప్పలేను. చిన్న పిల్లలను రేప్ చేస్తున్నారు. 7 సంవత్సరాల పాపను రేప్ చేయడము క్లిప్పింగ్ చూసినప్పుడు అనిపించింది. 7 సంవత్సరాల పాప, మరి వాడు ఎవడో, మరి వాడు ఏం మనిషో, వాడు ఏం, ఆ పాప ముఖం చూస్తే వాడికి ఏమనిపిస్తుందో మరి నాకు తెలియదు. దీనికి కారణాలు ఏమిటి? కుటుంబాల్లో చీకటి దూరింది. చూడుము, చీకటి భూమిని కమ్ముకొనుతున్నది, కానీ మనం మాత్రం మాయలుకోవట్లేదు. లే లే ఆ పరిస్థితుల్లో నుంచి లే. ఆ పరిస్థితుల్లో నుంచి బయటికి రా, బయటికి రా. కమ్అవుట్. ఎటువంటి ప్రదేశమైనా కానీ బయటికి రా. అరైజ్ అండ్ కమ్అవుట్. మంచి సువార్త నాకు ఇస్తే ఆదివారం ప్రకటిస్తాను. లేచి బయటకు వచ్చాయి. ఆయనే కూర్చోమని కాదు, వాళ్ళతో తింటూ కూర్చోమని కాదు, వాళ్ళతోటే చక్కటి ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చోమని కాదు. వ్యభిచారాన్ని తెలిసాక వాడితో నీకేం పని? అవి వద్దు బ్రదర్. మరి ఏమి కావాలి బ్రదర్ అన్నాడు. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 11, 12, 13 వచనాల్లో, తీర్పు మీరు వారికే తీర్చండి, వారిని పక్కకు పెట్టండి, వారితో సాంగత్యం చేయకండి. డోంట్ అలౌ దెమ్. కన్సిడరేషన్స్ మళ్ళీ మనలో. వాట్ టైప్ ఆఫ్ కన్సిడరేషన్స్ యూ పీపుల్ ఆర్ గివింగ్? మన దాని మీద మళ్ళీ డిబేట్స్ కొందరు. ఆ దైవజనుడు తప్పు చేస్తే మీకేంటట, ఆ దైవజనుడే తప్పు చేస్తే మీకేంటంటే నాకు అర్థం కాలేదు ఇవన్నీ. మరి అదేం చర్చేసో, అదేం నడిపింపులో. ఇక ఆ తర్వాత 8వ అధ్యాయము, దేవుడు ఒక్కడే అని, ట్రినిటీని గురించి వివరించడానికి ప్రయత్నం చేశాడు పరిశుద్ధాత్ముడు. చాప్టర్ 8 మర్మంగా ఉంది. చాప్టర్ 9లోకి వచ్చేసరికి పరిచర్య ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనే దానికి కూడా చక్కటి సమాధానాలు ఇవ్వడం జరిగింది. భార్య భర్తలు ఇద్దరూ పరిచర్య చేయాలా, ఒక్కళ్ళే చేయాలా, ఒక్కళ్ళే వెళ్ళాలా అనే దానికి సమాధానం. నిజంగా భార్య భర్తలు ఇద్దరూ కూడా సమర్పణ జీవితం కలిగితే కలిసి వెళ్ళడము మంచిదని చెప్పేసి 9వ అధ్యాయంలో వివరించడం జరిగింది. 10వ అధ్యాయంలోనికి వచ్చేసరికి
అలనాడు మారు మనసు లేని జీవితాలతో సణిగి వ్యభిచరించి దేవునికి దూరమైపోయి నాశనమైన చనిపోయిన వారిని కూడా వివరిస్తూ, అలా మీరు ఉండకుండగా మారు మనసు పొంది ప్రభువునందు అంటుకట్టబడి ఆ తండ్రి నడిపింపులో ముందుకు సాగమని చెప్పడానికి వాడినటువంటి అద్భుతమైన అధ్యాయం 10. 11లోకి వచ్చేసరికి స్త్రీల పరిచర్యలో ముసుగు విధిగా వేసుకునవలనని చెప్పాడు. ఈనాడు దాన్ని తీసవతల పారేశారు. అంటే కోపం వస్తుంది. మరి ఈనాడు సంఘంలో అలా అయిపోయింది. ముసుగు లేకుండా ప్రసంగించే వాళ్ళని కూడా నేను చూస్తున్నాను. దానికి వాళ్ళే ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తారు. ఎంటర్టైన్ చేస్తున్నాం. వన్ డే దే హ్యావ్ టు గివ్ ఆన్సర్ టు ది లార్డ్, నాట్ టు అస్. ఒకరోజు వాళ్ళని తండ్రి వారినే అడుగుతాడు. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ప్రతి దానికి మనం లెక్క అప్పచెప్పే రోజులు రాబోతున్నాయి. వాటిని తండ్రి ఉపేక్షిస్తాడు అనుకోవడం కూడా తప్పు. ఇక్కడనే అనుభవిస్తాము. ఒకసారి చూస్తారా, 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం. 1 కొరింథీ పత్రిక 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి. చూసారా, కొందరు పాపములు తేటగా ముందే నడుస్తున్నాయి, మన ముందే నడుస్తున్నాయి. విర్రవీగి జీవిస్తే కుదరదు. పాపములు రికార్డ్ అవుతున్నాయి, ఆలోచనలు రికార్డ్ అవుతున్నాయి. ఇవి మన అనుభవంగా తీసుకోవద్దు అని స్పష్టంగా తండ్రి లిఖింపజేశాడు. 11వ అధ్యాయంలో స్త్రీల యొక్క పరిచర్యను గురించి చెప్పి బల్ల ఆరాధన గురించి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అది వివరించడం కూడా జరిగింది. మనలో చాలా వరకు బల్ల ఆరాధన ఎలా తీసుకుంటున్నారో, ఎలా ఇస్తున్నారో, ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో కూడా మళ్ళీ మొదలుకొచ్చింది. వ్యభిచారులు తీసుకుంటున్నారు, తాగుబోతులు తీసుకుంటున్నారు. దీని గురించి నేను ఎక్కువగా మరలా చెప్పను. సిగ్గుపడే చోట అతిశయపడుతున్నారు. 12వ అధ్యాయము, 13వ అధ్యాయం, 14వ అధ్యాయాల్లో ఆత్మ వరములు, ద గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్, 9 ఆత్మవరాలు వివరించాడు. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసవరం, స్వస్థతలు, అద్భుతములు, ప్రవచన వరము, ఆత్మల వివేచన, అన్య భాషలు అర్థం చెప్పేవారు. వీటిపైన కూడా తర్జన భర్జనలు జరుగుతున్నాయి. అయిపోయాయి బ్రదర్ అని చెప్పుకునే రోజులు ఇప్పుడు మనం వింటున్నాం. అన్నీ అయిపోయాయట, ఏమి లేవట. ఇవన్నీ అపోస్తులతోటి అయిపోయాయట. అపోస్తులతోటి అయిపోతే అపోస్తులతోటి ఎందుకు రాయించినట్టు? ఒక్కసారి ఈ మీటింగ్ని వింటున్న వారు మీ హృదయంతో ఆలోచించండి, మనసుతో ఆలోచించండి. యూ విల్ బి నో. చెప్పండి, దేనికి? అయిపోయింది కదా, అయిపోయింది. బుద్ధివాక్యము అయిపోయింది, జ్ఞానవాక్యము అయిపోయింది, విశ్వాసము అయిపోయిందా? ఇప్పటికీ ఉందిగా మనలో విశ్వాసం. దాన్ని మాట్లాడదు. స్వస్థతలు అయిపోయాయి, లేవు. ఓకే. అద్భుతాలు అయిపోయాయి, లేవు. అద్భుతాలు చేయలేరు, అప్పుడే అయిపోయాయి. ఒక్క నిమిషం జాగ్రత్తగా ఆలోచించండి. అందుకే చదవండి, బైబిల్ స్టడీకి రండి అంటాను. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 3 నుంచి 6 వచనాల్లో ఒక 2 ప్రవక్తలు వారు కోరినప్పుడల్లా వర్షమును కురిపించెదరు. నేను అద్భుతమనరా? ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిపించెదరు. దీని అద్భుతాలనరా? చెప్పరేమండి. అయిపోయినాయేమో అప్పుడే. మరి విడుదల ఎక్కడి నుంచి ఊడిపడ్డారు? వీళ్ళు ఎలా చేయగలరు? ఎలా చేయగలరండి?
వారు కోరినప్పుడల్లా అయిపోయాయేమో, సరే అయిపోయాయి. మరి ఇప్పుడు మనం బోధిస్తున్నాంగా, బోధించాలంటే జ్ఞానం కావాలి కదా. అయిపోయింది అన్నారుగా, వాళ్ళతోటే జ్ఞానం అయిపోయినప్పుడు ఇంకా మన దగ్గర ఏముందని? ఇట్స్ ఎ గిఫ్ట్ గివెన్ బై ది హోలీ స్పిరిట్ గాడ్. అంటే ఒకటే ఇస్తాడా? ఒక విశ్వాసాన్ని ఇచ్చి, ఒక గిఫ్ట్ ఆఫ్ నాలెడ్జ్ని ఇచ్చి ఇక పొండి అంటాడా తండ్రి? చెప్పరేమండి. ఏ అపోస్తులతో అయిపోయిందండి? ఏంటండి? వాటిని నమ్మి మనం కూడా అందులో కూర్చొని అయిపోయినాయి బ్రదర్, ఏమి లేవు, అదంతా బట్టిదే, వాళ్ళు చెప్పేది బట్టిదే, వీళ్ళు కరెక్టే. డూబులు వచ్చారు. డూబుల సంగతి మనకెందుకు? అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఎప్పుడు ఉంటారు. డూబుల వల్ల జరిగిన తలకాయ నొప్పి ఇదంతా. అగ్నిగంధకాలు కురిపించారు ఆకాశము నుండి. అప్పుడు ఇద్దరు ప్రవక్తలు అంటారు, డూబులైతే కురవు, యథార్థవంతులైతే కురుస్తాయి. అప్పుడు కురుస్తాయి, ఇప్పుడు కురుస్తాయి, ఎప్పుడు కురుస్తాయి. అవే వరాలంటే. ఆ వరాల గురించి రోమపత్రిక 12వ అధ్యాయం 7, 8, 9 వచనాల్లో చెప్పాడు. ఆ వరాల గురించి 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము ఎంత స్పష్టంగా 7 నుంచి 11 వచనాల్లో చెప్పాడు. ఆ వరాల గురించి 13వ అధ్యాయంలో చెప్పాడు. ఆ వరాల గురించి 14వ అధ్యాయంలో చెప్పాడు. ఏమీ లేని దాని గురించి అన్నిసార్లు రాయించడం దేనికి? ఆత్మతండ్రి ఎందుకు అంత పూడుకున్నాడో ఒక్క నిమిషం కూడా ఆలోచించలేకపోతున్నారు విజ్ఞులైన వారు, రీసెర్చ్ స్కాలర్స్. ఐఎమ్ క్వశ్చనింగ్ దెమ్ ఓన్లీ. అయిపోయిన వాటి గురించి ఇంత పుస్తకాన్ని ఎందుకు వెచ్చించాడు తండ్రి? నా నామమున మీరు చేస్తారని చెప్పినవి వట్టిదేనా? అడ్డంగా మాట్లాడడానికి తెలివక్కర్లేదండి. అయిపోయాయి బ్రదర్. డెడ్ అలైవ్ అని చెప్పి సీడీలు నా దగ్గర కూడా ఉన్నాయని చెప్పాను. రీన్ హార్న్ బాంకే లేవనెత్తిన సీడీ ఉంది కదా, చూడరు అవి, వాటిని పట్టించుకోరు, వాటిని లైమ్ లైట్ లోకి తేరు. ఇప్పటికీ జరుగుతాయి. హల్లెలూయా. అలా జరగమనేసరికి మనలోకి నిర్లిప్తత. ఇప్పుడు 15వ అధ్యాయంలోనికి వస్తున్నాను. 15వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందరు. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఈ ఒక్క వచనము పూర్తిగా మీకు అర్థమైతే జీవితాలు మారుతాయండి. 15వ అధ్యాయం అంతా కూడా అక్కర్లా, బైబిలే అర్థమవుతుంది. ఓన్లీ దిస్ పర్టికులర్ వర్స్ 1 నుండి 3 వచనాలు. సహోదరులారా, ఓ కొరింథీయులారా, నేను మీకు ప్రకటించిన సువార్త మరలా తెలియపరుచున్నాను. పర్టికులర్ 1 to 2 మాట్లాడేస్తున్నాడు, ఫేస్ టు ఫేస్. నేను మీకు ఒక సువార్తను ప్రకటించాను, ఆ సువార్తను మీరు నమ్మారు అన్నాడు. ఏమిటా సువార్త అంటే, యేసు అనే ఒక దైవ సంభూతుడు ఈ భూమిపైకి వచ్చి మన పాపముల నిమిత్తమై మరణించి శిలువలో వ్రేలాడి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున పునరుద్ధానుడాయను అని అంటూ ముగింతల లేఖనముల ప్రకారము అన్నాడు.
అనగా 39 బుక్స్. అప్పటికి ఇంకా కొత్త నిబంధన పుస్తకాలు లేవు. అన్ని ఎప్పుడు రాయబడ్డాయి? 40 తర్వాతనే. క్రీస్తు శకము 41లో రాశాడు బుక్ ఆఫ్ మాథ్యూస్, 60లో రాశాడు మార్క్, 56లో రాయబడింది లూక్, 98లో రాయబడింది యోహాన్, 61లో రాయబడింది అపోస్తుల కార్యం, 56లో రాయబడింది రోమా పత్రిక. అన్ని కూడా ఆ తర్వాత రాయబడ్డాయి. కానీ ఏ లేఖనాలు చెప్పేవి? ఏది ప్రయత్నం చేస్తున్నాడు? 27 పుస్తకాలు చదివి కూడా మనకి ఇంకా అదే డౌట్ ఉంది కదా. ఆది కాండము మొదలుకొని మలాఖీ వరకు చెప్పిన పుస్తకాలలోనే ఉంది. ఆయన రాబోచున్నాడని, ఆయన వస్తాడని, ఆయనే రక్షకుడని, ఆయనను సిలువ వేస్తారని బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 53. ఆయన శరీరం కుళ్ళిపోదని బుక్ ఆఫ్ సామ్ చాప్టర్ 16 వర్స్ 9, 10, 11. కీర్తనలు 16వ అధ్యాయం 9, 10, 11 వచనాల ప్రకారం. ప్రతిదీ కూడా లేఖనాలలో ఉన్నాయని, ఈ విషయాలు నేను చెప్పినప్పుడు మీరు నమ్మారని రాస్తున్నాడు. మీరు నమ్మారు. మళ్ళా చూడండి, సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుతున్నాను, మీరు దానిని అంగీకరించి తిర్రి. మనమే అంగీకరించట్లా. జస్ట్ 39 బుక్స్ లో వివరిస్తేనే నమ్మారు వాళ్ళు. 27 పుస్తకాలు వివరించినా నమ్మట్లేదు మనం. అది తేడా. వీఆర్ నాట్ హ్యావింగ్ ఫెయిత్. వీఆర్ నాట్ హ్యావింగ్ ఫెయిత్. మనలో విశ్వాసం లేదు. చూడండి, మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతును, ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందువారై ఉందురు. గట్టిగా పట్టుకోండి, సడలనివ్వకండి, బెసకనివ్వకండి. ఇది జీవితము, నీ జీవితము. ఇక్కడే కాదు, నీ లైఫ్ అంతా ఆధారపడింది ఆ విశ్వాసాన్ని, ఆ రక్షణని గట్టిగా పట్టుకోండి. మనం అలవోకగా తీసుకుంటున్నాం. నో సీరియస్నెస్. సీరియస్నెస్ లేదు అన్న మాటను మళ్ళీ ఆయన హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో పట్టుకుంటాడు. ఆత్మ తండ్రి పూర్ణుడై అని ఏమన్నాడు? ఇప్పుడు 4వ వచనంలో లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన పుట్టుక, ఆయన బ్రాటప్, ఆయన పరిచర్య, ప్రతి పాత్ర, ఆయన కొరకై ఏర్పాటు చేసిన ప్రతి పాత్ర కూడా లేఖనముల ప్రకారమే జరిగింది. జాగ్రత్తగా వినండి. ఊరికే కూర్చొని వాదులాడుకోవడం కాదు. ప్రతి పాత్ర లేఖనముల ప్రకారమే జరిగింది. యేసయ్య ఎవరి గర్భం నుంచి రావాలో ఫస్ట్ నిర్ణయించబడింది. బుక్ ఆఫ్ ఐజాయాలోనే నిర్ణయించబడింది. ఆయన ఎక్కడ పెరగాలో బుక్ ఆఫ్ జెర్మియాలోనే నిర్మించబడింది. నజరేతగు వాడు అని పిలువబడినట్లుగా బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 2 వర్స్ 23లో ఉంటుంది. ప్రతి పాత్ర, ప్రతి కదలిక, ప్రతి నడిపింపు, ప్రతిది కూడా ముందే నిర్ణయమైన తర్వాత జరిగిన కార్యాలు ఇవి. జగత్తు పునాది వేయబడక మునిపే అన్ని
ఫేజ్డ్ మేనర్లో జరిగాయి. మనం వీటిని అర్థం చేసుకోక ఓహో ఏ ఒక్క పాత్ర కూడా బెసకలేదు. ప్రతి పాత్రను పర్ఫెక్ట్ గా ఏర్పరచుకునే వచ్చాడు అని చెప్తున్నాడు. జరిగింది కూడా అలానే. ఇన్సిడెంటల్ గా మనమే ఇన్సిడెంటల్ గా రాలేదు. యేసయ్య త్రిత్వములో ఒక వ్యక్తి అని మనం చెప్పుకుంటున్నాం, కానీ లోతులోనికి వెళ్ళలేకపోతున్నాం. అది చెప్పడానికి ప్రయత్నం చేశాడు. పునరుద్ధానుడైన తర్వాత అనే విషయాన్ని ఎత్తుకున్నాడు. దీని విషయమై నేను ఈ సంవత్సరం అంతా చెప్పినా కూడా తనివి తీరినటువంటి సబ్జెక్ట్. 4000 సంవత్సరాల వరకు కూడా పుట్టిన ప్రతి మనిషి చనిపోయిన తర్వాత లేచిన దాఖలాలే లేవు ఆ రోజులలో. ఏ ఒక్కడు కూడా లేచిన వాడు లేరు లేరు లేరు. అందుకే మానవులు హ్యూమన్స్ అనుకున్నది ఏమిటనగా డెత్ ఈజ్ ఎండ్ ఫర్ ఎవ్రీథింగ్. మరణం అన్నిటికీ సమాప్తము అనుకున్నారు. మనం అనుకుంటున్నాం ఇప్పటికీ, అప్పుడు సంగతి ఎందుకు. ఇంత విన్నా చెప్పేవాడు కరెక్ట్ గా చెప్పకపోయినా, వినేవాళ్ళం మనం కరెక్ట్ గా వినకపోయినా, తండ్రి చెప్పే ఒకే ఒక మాట ఏమిటంటే మరణముతో అంత ముడిపడి లేదు అన్న మాటని వివరిస్తున్నాడు బైబిల్లో తండ్రి. అట్ పర్టికులర్ 15th చాప్టర్, 15వ చాప్టర్ నేను ఎలా వివరించాలనుకున్నానో, ఎలా వివరించాలో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఆ రోజులలో అసలు మరణంతో ఎవ్రీథింగ్ ఈజ్ ఎండ్ అనుకున్నారు. అంతే. ఎంత గొప్ప ప్రవక్త అయినా, లేకపోతే పాపి అయినా, అన్య దేశస్థుడైనా, హెబ్రీయుడైనా, ఎవరైనా కానీ చనిపోతే అంతే అనుకున్నారు. కానీ అది కాదు, అందరూ లేస్తారు. అందరూ అంటే మళ్ళీ క్వశ్చన్ వచ్చింది. నేను చెప్తాను, వాటన్నిటికీ ప్రశ్నలు వేస్తాను చెప్తాను. అందరూ అంటే అందరూ ఒకని యందు ఏలాగు అందరూ మరణించిరో మరి ఒకని యందు అందరూ బ్రతికించబడతారు. అది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది సరిగ్గా చదవాలి, అర్థం చేసుకోవడం కూడా ప్రయత్నం చేయాలి. రోమపత్రిక 5వ అధ్యాయము పక్కన 15వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక పెట్టుకొని చదివితే అర్థమవుతాయి. ఇంతవరకు జరగనటువంటి ఒక సంఘటన జరగబోతుంది అని చెప్తే ప్రవచనాలు ఉన్నాయి. అందుకని కదా ప్రవచనముల ప్రకారము అన్నాడు. 118వ కీర్తన 17వ వచనంలో ఏమనుంది? ఎవరైనా గబగబా చదవండి. నేను చావను సజీవుడనై. చూడండి, నేను చావను అన్న మాట ఎవరికి వర్తించింది? అది యేసే. సజీవుడనై అని అంటున్నాడు మళ్ళీ వెంటనే. సీరియస్ గా తీసుకో. కీర్తనలు కానివ్వండి, 39 పుస్తకాల్లో ఏ పుస్తకమైనా తీసుకోండి, యేసయ్యను గురించి ఒకసారి ఇక్కడనే చెప్పినట్టు నాకు గుర్తు. ప్రతి పుస్తకాన్ని వివరించాడు. ఆదికాండం మొదలుపెట్టి మలాఖీ వరకు కూడా చెప్పాను. ఎంతమంది నోట్ చేసుకున్నారో, ఎంత సీరియస్ గా ఆలోచిస్తున్నారో ఆలోచించారు. ప్రతి పుస్తకంలో యేసయ్యను గురించే ఉంది. కానీ ఇప్పటికీ స్టిల్ వీఆర్ హ్యావింగ్ డౌట్, హూ ఇస్ హీ? ఇన్ని చెప్పిన ఆయన మానవ రూపిగా కనిపిన దైవ సంభూతులు, మోస్ట్ ఇన్కార్నేషన్ ఆఫ్ హై గాడ్, హిస్ నేమ్ ఇస్ జీసస్, హీఈస్ నన్ అదర్ దాన్ గాడ్ ఆఫ్ ఆల్ మైటీ అని చెప్పుకుంటున్నాం. కానీ లోపల మాత్రం అదే శంక, అది అట్నే ఉండిపోయింది. అందుకే మన బ్రతుకులు ఫ్లరిష్ కావటం లేదని బైబిల్ చెప్తుంది. నేను కదా అనుకున్నా, నేను అంటలేదు సుమా. నీకే నమ్మకం లేకపోతే నిన్ను ఎలా వాడుకుంటాడు తండ్రి? నువ్వు నమ్మాలి కదా అంటాడు. ఇదే ఇక్కడనే ఉంది. 15వ అధ్యాయం జాగ్రత్తగా చదివితే మీకు ఎంతమంది చదివారు నాకు తెలియదు. ఆయన పునరుద్ధానుడు అయినట్టుగా మీరందరూ నమ్ముతేనే కదా. మీరు ఒకవేళ నమ్మకపోతే ఆయన లేవలేదు, మేము చెప్పేది అబద్ధము, మీరు వినేది అబద్ధమే అన్నాడు. కానీ ఆయన లేచి ఎవరెవరికి కనపడ్డాడో కూడా లిస్ట్ అవుట్ చేశాడు.
మనకి బాగా తెలుసు మగ్ధలేని మరియ కనపడ్డాడు. ఆ తర్వాత కేఫా అనగా పేతురు కనపడ్డాడు. చూడండి, పునరుద్ధానుడైన తర్వాత మగ్ధలేని మరియ కనపడ్డాడు. ఆ ఒకటే కదా కనపడింది అనుకున్నారేమో. ఆ తర్వాత ఇద్దరు బాటసార్లో కనపడి వారితో పాటు నడిచాడు. మన పేరు చెప్పుకుంటాం, క్లయోపా అని, బాటసార్ అని. ఆ తర్వాత పేతురు కనపడ్డాడు స్పెషల్గా. ఆ తర్వాత 12 మందికి కనపడ్డాడు. చాలా మంది అపోస్తులు అనుకున్నారు, కాదు, 12 మంది వేరు వేరు వ్యక్తులు. నోట్ చేయండి, అక్కడనే కాస్త మంచిగా నోట్ చేసుకోండి, బైబిల్ చదివి నోట్ చేసుకోండి. ఊరికే వినడమే కాదు, నోట్ ఇట్ డౌన్. మళ్ళీ చెప్పాలి మీరు. మరి 12 మందిని సరికి అపోస్తులు అనుకున్నారు. ఆ తర్వాత అపోస్తులు కనపడ్డాడు. హాఫ్ బ్రదర్ అయినటువంటి తన సొంత మరియ తల్లికి పుట్టినటువంటి తమ్ముడైన యాకోబు కనపడ్డాడు. ఎన్నోసార్లు చెప్పాను, యాకోబుకి ఎందుకు కనపడ్డాడో కూడా వివరించాను నేను, నాకు వచ్చిన రెవల్యూషన్ ప్రకారంగా. ఆయనే యాకోబు పత్రిక రాసిన యాకోబు. ద బుక్ ఆఫ్ జేమ్స్ అని ఉంటుంది చూసారా, ఆయనే. అప్పుడే ఆయన మారాడు. ఆయన మారడమే కాక ఆయన చెప్పిన విధానమును బట్టి యూదా మారాడు. సీరియస్ గా చదవండి ప్రియులారా, మీకు దండం పెడతాను. నేను ఎక్కువ కాలం బ్రతకను, అది కూడా ఓపెన్గా చెప్తున్నాను. ఆ తర్వాత అనుకుంటే సుఖమేముంది, పాపం ఆయన చెప్పాడు చచ్చాడు అనుకునే కుదరు. దీనికి ఉపయోగం ఏముంది? ఉపయోగం లేనిది ఏముందండి? ముదురు కంకలు మారారు కదండి. యేసయ్యని నమ్మనటువంటి ఓన్ బ్రదర్స్ మారారు కదా. ఒకప్పుడు నమ్మలే. యోహాను సువార్త 7:5 ప్రకారంగా, మార్కు సువార్త 3:31 ప్రకారంగా, 21 ప్రకారంగా, 31 ప్రకారంగా నమ్మలేదు. అందుకే కనపడ్డాడు. ఇప్పుడు అసలు కనపడ్డు బ్రదర్ అనే కాడికి వచ్చాం మనం. సరే, ఏం చెప్తాం లేండి. చూశామని ఒకవైపు దైవజనులు చెప్తే కొట్టి అవతల బారేస్తాం. అందేముందండి, నోరే కదా. ఇప్పటికీ చూసిన వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప పరిచయం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్తే మనం నమ్మము, పట్టించుకోము. ఆయన దర్శనం ఇచ్చి మరీ మాట్లాడుతున్నాడు. ఇంతవరకు భూమిపైన ఏ మానవుడు కూడా, ఈనాడు 8.3 బిలియన్ పీపుల్ ఉన్నారు. 800 పైచిలుకు కోట్ల కలిగినటువంటి జనాభా కలిగారు. అందులో ఎవరు కూడా తమంతట తాముగా లేచిన వాళ్ళు లేరు, ఒక్క జీసస్ తప్ప, ఒక్క యేసయ్య తప్ప. దాన్ని ఇక్కడ గట్టిగా 15వ అధ్యాయంలో వివరిస్తున్నాడు. ఇక్కడ నుంచి ఆ తర్వాత జరగబోయే సంగతులను తర్వాత వారం వివరిస్తాను నేను. ఎందుకనగా ఈ 15వ అధ్యాయంలోనే ఈ మరణం అనే మాటను వివరించడం మొదలుపెట్టాడు కనుక మనము తెలుసుకోవలసింది ఏమిటంటే, ముందు మన గురించి మనం తెలుసుకోవాలి.
ప్రతి ఒక్కళ్ళు కూడా మన గురించి మనం తెలుసుకోవాలి. ఈనాడు మనం ఉన్నాం. ఎన్నో మార్లు చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఒకప్పుడు మనం లేము. నీ డేట్ ఆఫ్ బర్త్కు ముందు నువ్వు లేవు, ఇప్పుడు ఉన్నావు. అప్పుడు లేని నీవు ఇప్పుడు ఉండడం ఎంత సత్యమో, ఇప్పుడు ఉన్న నీవు ఒకప్పుడు కనపడడం కూడా అంతే సత్యం. దాన్ని మనం మరణము అంటున్నాం. డేట్ ఆఫ్ బర్త్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చావో, డేట్ ఆఫ్ డెత్ కూడా అంత పర్ఫెక్ట్గా వెళ్ళిపోతావు. ఇదే చెప్తున్నాడు 15వ అధ్యాయంలో. ఖచ్చితంగా నువ్వు చనిపోతావు, ఖచ్చితంగా చనిపోతావు. ఎక్సెప్షన్ లేదు, ఎవరైనానూ లేదు. అదేవిధంగా 3వ దశ ఉంది, అదేమిటనగా రిజరెక్షన్, పునరుద్ధానము ఉన్నది. పుట్టుక ఉన్నది, గిట్టుట ఉన్నది, పునరుద్ధానము ఉన్నది. వాటినే చూపించాడు యేసయ్య. ఈ మూడింటిని చూపించాడు. అందుకే అంటాడు కదా, మార్తతో అంటాడు కదా యేసయ్య, మీరు వినారు, చదివారు, గ్రహించారు, పునరుద్ధానము నేనే అన్నాడు. నేనే పునరుద్ధానం. అక్కడ నౌనుగా సంబోధిస్తున్నాడు. నేనే పునరుద్ధానం, నేనే కృపను, నేనే సత్యమును, నేనే మార్గమును, అంతా నేనే. మనం ఆయన్నే కాదంటున్నాం, అది విచారం. అంతా నేనే. ఆరోగ్యము నేనే, హీలింగ్ నేనే, ఎవ్రీథింగ్ నా చేతిలో ఉంది. మొత్తం నా చేతిలోనే ఉన్నది. ఎన్ని లేఖనాలు ఎంత స్పష్టంగా మనను సృష్టించింది ఈ యేసయ్యే, ఈ వాక్యమైన దేవుడే. 1 కొరింథీ 8:6-7 ఉంది కదా. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 15, 16, 17 ఉంది కదా. సర్వ సృష్టికి ఆది సంభూతుడు ఆయనే కదా. నిన్ను నన్ను సృజించింది ఆయనే కదా. చివరికి సమాధుల్లోనికి పంపించేది కూడా ఆయనే కదా. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో. గాయము చేయువాడు ఆయనే కదా, గాయము కట్టువాడు కూడా ఆయనే కదా. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 39వ వచనంలో. అన్నీ నేనే. కానీ ఇంకా మనం కూర్చొని ఆలోచన, ఐ థింక్ హీస్ నాట్ గాడ్. ఏం రీసెర్చ్ స్కాలర్స్ అండి మనం, ఏం రీసెర్చ్ అండి. మరి హూ ఇస్ హీ? ఆన్సర్ లేదు. మళ్ళీ ఐ థింక్ హీస్ నాట్ గాడ్. నీ ఆలోచన మాకెందుకయ్యా. లేచి నిలబడదాం. రెండు చేతులు పైకెత్తుదాం. ప్రభు వైపు చూడండి. ప్రభు వైపు చూడమనగా నీ మనోనేత్రాలు పరమనందున సింహాసనం వైపు స్టీఫెన్ చూసినట్టుగా చూడాలి. స్టీఫెన్ ఎలా చూశాడో నీకు తెలవాలంటే అందుకే బైబిల్ స్టడీకి రావాలి. ఆయన చూస్తూనే ఉన్నాడు, వాక్యమైన దేవుణ్ణి చూస్తున్నాడు, పక్కనే ఉన్న యేసుక్రీస్తు ప్రభువు వారిని చూస్తున్నాడు. స్టీఫెన్ ఆత్మపూర్ణుడై ఉన్నాడు. ఈనాడు మనము కూడా ఆ స్థితిలోనికి వెళ్ళాలి. నువ్వెందుకు వచ్చావు? ఈ పత్రికను ఎందుకు మనం ధ్యానిస్తున్నామో, ఆత్మతండ్రి మనతో ఎందుకు మాట్లాడుతున్నాడో, మనం ఎలా సరిచేయబడాలో, ఎలా చదవాలో, ఎలా ధ్యానించాలో తండ్రి ప్రస్ఫుటంగా తెలియచేస్తున్నాడు.
ప్రార్థించండి. క్యాథరిన్ కుల్మన్ గారు ఎప్పుడు అదే మాటలు చెప్పేది. ఆమె స్తుతిస్తూనే ప్రభువా ఐ వాంట్ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ది బైబిల్ అనేది. నా జీవితాంతము పరిశుద్ధ గ్రంథములో నుండి నేర్చుకున్నటకు నన్ను జీవింపచేయమని అన్నది ఆవిడ. ఇప్పటికీ గొప్ప గొప్ప దైవజనులందరూ కూడా నేర్చుకున్నట కొరకే తమ జీవితాన్ని ఆయుధపరిచారు. పౌలు గారు కూడా అదే అన్నాడు కదా, నేను ఇదివరకే సాధించేదని అనుకోవటం లేదు కానీ అన్నాడు. మరి మనము ఒకసారి ప్రభువుని ఆశ్రయిద్దాం. ఓ లార్డ్ మై గాడ్, పరలోకపు తండ్రి, మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. మమ్మల్ని వాడుకోండి ప్రభువా. మాకిచ్చిన కుటుంబాలు మీవి. ఇప్పటికే మా కుటుంబాల్లో చీకటి దూరిపోయింది. మా పిల్లలను చీకటి ఆవరించి ట్రాప్లోనికి తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినా నువ్వు లెమ్ము, అరైజ్ అండ్ షైన్ అంటున్నారు కదండి. మా కొరకై, మా పిల్లల కొరకై, మా కుటుంబాల కొరకై, మా సంఘం కొరకై ప్రార్థించే గొప్ప భాగ్యం మాకు ప్రసాదించండి. నన్ను సరిచేయి ప్రభువా, నన్ను సరిచేయి ప్రభువా. నాలో ఉన్న కొరతలు తీసివేయండి ప్రభువా. నన్ను బలపరచండి ప్రభువా. నాకు ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభువా. ఈ ఊపిరి మీది మీ కొరకే వెచ్చించే గొప్ప భాగ్యం ప్రసాదించండి తండ్రి. అందరిలో అబాస్ పాలు పాకూడదు ప్రభువా. నేను ప్రకటించు ప్రతి మాట మీ ఆమోద యోగ్యంతో ప్రకటించే గొప్ప భాగ్యం మాకు ప్రసాదించండి తండ్రి. మాపై ప్రకాశించండి ప్రభువా. సంఘములను దీవించండి. సంఘ పరిచారకులను, కాపరులను దీవించండి. అపోస్తులను దీవించండి. సువార్థికులను దీవించండి. ప్రవక్తలను ఆశీర్వదించండి. కృపావరముల చేత, ఆత్మ ఫలము చేత మీరు మమ్మల్ని నడిపించి మీ రెండవ రాకడలో మేమందరము కూడా అనేక ఆత్మను రక్షించుకొని మాకున్న చిన్న శక్తిని మీ కొరకే వెచ్చించే గొప్ప భాగ్యం ప్రసాదించమని మా జీవితాలను మీ ముందు పరిచి మా సేవా దృక్పథమును మీ చేతికి అప్పగించి మీ కావల కృపలో భద్రపరుచుకొని మా చంటి పాపలను, చిన్ని పాపలను, పగిలిపోయిన కుటుంబాలను కట్టండి. చదువుతున్న బిడ్డలను మీ చేతికి అప్పగిస్తున్నాం. వైవాహిక జీవితంలోనికి నడిపించబడటకు కావలసిన మంచి జ్ఞానమును వారికి అనుగ్రహించండి. మంచి నిర్ణయాలను తీసుకునే గొప్ప భాగ్యం ప్రసాదించమని ఈ చిన్ని ప్రార్థన మీ బంగారు పాదం చెంతకు చేర్చుకొని మమ్మల్ని పేరు పేరున దీవించమని యేసయ్య పరిశుద్ధ నామములో వినంతి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకము నెరవేర్చబడినట్టు భూమి నెరవేర్చబడుగాక. మన ఆహారం నేడు మాకు దయచేయండి. మా అపరాధములు చేసి మమ్మ శోధ నుండి కాదు దృష్టిని తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనవి తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకును సార్వత్రిక సంఘములకు పరిశుద్ధులకు తోడై నీడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.